హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు ఎన్నికల సరెండర్ బకాయిల తాయిలాలండి. సో ఎన్నికల ముందు, ఎన్నికల లోపే మిగిలిన పెండింగ్ బకాయిలైతే చెల్లింపులు ఉంటాయంటున్నారు. సో ఈ విధంగా అయినా చెల్లింపులు ఉంటే మంచిదే అండి. చూద్దాం, వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ఏపీ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన తాజా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వం పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ, అంటే ఈ 10 రోజుల గడువులో సో వారికి సరెండర్ లీవ్స్ అయితే బకాయిలు సో హడావిడిగా చెల్లిస్తుందని అయితే చెప్తున్నారు. సో మరి అదేవిధంగా 5 ఏళ్లుగా ఉద్యోగుల మీద అనేక రూపాయలు రాసి రంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ఈ విధంగా ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది అని అంటున్నారు. ఉద్యోగులకు సరెండర్ లీవ్ బకాయిలు హడావిడిగా చెల్లిస్తోంది. పోలీసులతో పాటు కొన్ని కేటగిరీల ఉద్యోగుల ఖాతాల్లో అయితే పోయిన గురు శనివారాల్లో అయితే అంటే గత 10 రోజులుగా జమ అయ్యాయండి. ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి ₹1,00,000 వరకు అయితే జమ అయిన మాట వాస్తవమే. ఎన్నికల్లోపే మిగతా వారి ఖాతాల్లోనూ వేసే అవకాశం ఉంది అని అయితే అఫీషియల్గా అంటే అంటూ ఉన్నారండి. సో మరి ఏదో విధంగా అయినా సరే మిగతా రావాల్సిన పెండింగ్ బకాయిలు కనుక విడుదలైతే అంతకు మించింది ఏం లేదు. ఇక ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విధంగా తాయిలా ఇస్తూ ఉన్నారు అని అయితే అంటున్నారండి. సో ఎన్నికల్లోపే మిగిలిన వారి పెండింగ్ బకాయిలన్నీ చెల్లింపు చేస్తామని అయితే అంటున్నారు. సో ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు, చెల్లింపులు కనుక జరిగితే. ఇది అండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.